మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి మీ అందరికీ శుభవందనాలు. ఈ సమయమున ప్రభువుని ఆరాధించుటలోను ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా తండ్రిని ఆరాధించుటలో దేవుడిచ్చిన కృప కొరకై దేవునికి ఎంతో వందనస్తులమైన ఈ సమయాన్న మనం బలలో పాల్గొనే ముందుగా దేవుని యొక్క లేఖన భాగంలో నుండి కొన్ని మాటలు మనం చూసుకుని మన జీవితాన్ని పరీక్షించుకుని దేవునితో మనం సమాధానపడి మన బలలో పాల్పొంది ఎక్కడికి వెళ్ళినట్లుగా దేవుడు అట్టి ఆత్మను దేవుడు మనకు సమృద్ధిగా ఆ యొక్క జీవంతో కూడినటువంటి వాక్యమును దేవుడు మనకు అనుగ్రహించుగాక. మరలా యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము మధ్య భాగం నుంచి మనం చదువుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనము మధ్య భాగం నుంచి మనం చదువుకుందాం. ఏలయనగా నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. చదివే మాట, ఏలయనగా నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు. మరి యొక్క మాట మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము మనం కలిసి చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకునేవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని ఆ పాత్రని త్రాగవలెను. దేవుడు తన మహిమార్థమై మనందరికీ సమృద్ధి అయిన జీవం అనుగ్రహించినట్లుగా ప్రభువు తన పరిశుద్ధ ఆత్మ ద్వారా మనందరితో మాట్లాడి ఈ వాక్యంలో ఉన్నటువంటి ఐశ్వర్యము మనందరికీ దేవుడు దయచేయడు కాక. ఇక్కడ ప్రభు నందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము గత దినాల నుంచి యోబు యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇచ్చాడు. యోబు గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడిచ్చిన సాక్ష్యం వేరు, పరిస్థితులు యోబుకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు, పరిస్థితులు యోబుకి అననుకూలముగా ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు. ఒకటి ఏమిటంటే, నా సేవకుడు యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను అన్నాడు. రెండవదిగా యోబును బట్టి మిమ్మల్ని నేను అంగీకరిస్తాను అన్నాడు. మూడవదిగా అన్నాడు, నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలుక లేదు. జాగ్రత్త మీరు గమనించండి. కాబట్టి దేవుడు క్రైస్తవ జీవితంలో బాహ్య సంబంధమైన జీవితాన్ని చూస్తాడు, ఆంతర్య జీవితాన్ని కూడా చూస్తాడు. కాబట్టి రెండు కూడా కలిసి వెళ్ళాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ యోబు యొక్క బాహ్య సంబంధమైనటువంటి జీవితము కనబడుతుంది, రెండవది ఆంతర్యంలో ఉన్నటువంటి జీవితం కూడా కనబడుతుంది. కాబట్టి దేవుడు మన గురించి కూడా సాక్ష్యం ఇవ్వాలి అంటే మనం కూడా ఈ రెండు రకాలు, ఒకటేంటి శరీర సంబంధమైన జీవితం పవిత్రంగా ఉండాలి, ఆత్మ సంబంధమైన జీవితం కూడా పవిత్రంగా ఉండాలి. అందుకని యోబు గురించి ఊరికి దేవుడు సాక్ష్యం ఇవ్వలా. కాబట్టి యోబు గురించి సాక్ష్యం పలికినటువంటి దేవుడు మనను గురించి కూడా సాక్ష్యం పలకాలంటే మన జీవితం కూడా, ఇక్కడ యోబు గురించి చివరి మాట్లాడతాడు, నా సేవకుడిని యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది అంటే దేవునికి ఇష్టమైనది, దేవునికి అనుకూలమైనది, దేవునికి అనుకూలమైన మాట వీళ్ళు పలకలేదంట, యోబు పలికాడు. మనం కూడా అనేక సార్లు మన శ్రమల గుండా వెళుతున్నప్పుడు, బాధల గుండా వెళుతున్నప్పుడు, ఇబ్బందులు, ఇరుకులు, దుఃఖాలు, కరువు, పేదరికము, రోగాలు గుండా, వ్యాధుల గుండా మనం వెళుతున్నప్పుడు మనం అనేక సార్లు దేవునికి యుక్తమైన మాటలు మనం పలకం కానీ దేవునికి అననుకూలమైన మాటలు, దేవుని గాయాలు రేపే మాటలు, దేవుని హృదయాన్ని
దుఃఖపరిచే మాటలు అనేక సార్లు మనము మాట్లాడుతూ ఉంటాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు బలతకు వచ్చినప్పుడు మనము యోబు ఎలాగూ పలికాడు, ఏ పరిస్థితిలో పలికాడు యోబు చూడండి. యోబు గ్రంథంలోనికి రండి, 19వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఇక్కడ నా విమోచకుడు సజీవుడనియో తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును. ప్రభునందు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాగా యోబు లాంటి పరిస్థితిలో మనం ఉన్నప్పుడు, యోబు లాంటి పరిస్థితి గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఇలాంటి మాట చెప్పగలమా? ఒక పక్కన యోబు ఎంతో ఆస్తిని కోల్పోయాడు, ఐశ్వర్యాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు, పిల్లలను కోల్పోయాడు, అన్ని కోల్పోయి తర్వాత తన స్నేహితుల చేత ఆయన అపహాసం చేయబడుతున్న సమయంలో కూడా ఇప్పుడు యోబు అంటున్నాడు, అయ్యా ఒకటి మాత్రమే ఎరుగుదును, నా ఆస్తి పోవచ్చు, నా ఐశ్వర్యం పోవచ్చు, నా పిల్లలు నాకు పోవచ్చు, నా బంధువులకు రాకపోవచ్చు, నా ఆరోగ్యం నాకు పోవచ్చు, కానీ నా విమోచకుడు ఎవరంటే సజీవుడు. దేవుని నామమునకు వందనాలు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ యోబు పలికినట్టు యుక్తమైన మాటలు పలకాలని దేవుడు కోరుతున్నాడు. మన జీవితంలో నుండి దేవుడు ఇప్పుడు ఉదాహరణకు మనం అన్ని బాగున్నప్పుడు ఎంతో బాగుంటాం, చక్కటి ప్రేమ గల మాటలు మాట్లాడతాం, ఎన్నో అందరికీ మనం ప్రోత్సాహపరుస్తూ ఉంటాం, చక్కని వాక్యాన్ని అందిస్తూ ఉంటాం. మరి పరిస్థితులు మనకు వ్యతిరేకంగా మనం ఉన్నప్పుడు మనం ఆ మాటలు ఏంటి, అబ్బా దేవుడు ఏం చేశాడండి మా జీవితంలో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడండి, దేవుడు మమ్మల్ని చూడట్లేదండి, దేవుడు మమ్మల్ని శోధిస్తున్నాడండి, దేవుడే సహాయం చేస్తాడు అనుకున్నాం కానీ దేవుడు మాకు సహాయము చేయట్లేదండి. కొంతమంది ఏమంటారండి, దేవుడు మాకు కలిసి రావట్లేదండి. దేవుడు ఏంటంట కలిసి రాడండి. ఆయన మనతో కలిసి రావాలా, మనం ఆయనతో కలిసి వెళ్ళాలా? అది కాబట్టి దేవుడు కలిసి రాడంట. పాపంలో దేవుడు కలిసి వస్తాడా? కలిసి నీతో పాపం చేయడానికి వస్తాడా? కలిసి నీతో మోసం చేయడానికి వస్తాడా? కలిసి నువ్వు దొంగతనం చేస్తాడు కలిసి వెళ్తాడా? కలిసి నువ్వు మోసం చేస్తూ వ్యాపారంలో మోసం చేస్తూ ఉన్నప్పుడు కలిసి నీతో ఉంటాడా? దేవుడు కలిసి రాడు. దేవునితో మనం కలిసి వెళ్ళాలి, దేవునితో మనం నడవాలి, అది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఇక్కడ యోబు ఏం చెప్తున్నాడంటే నా విమోచకుడు ఎవరు? సజీవుడు. ఎలాంటి పరిస్థితుల్లో చెప్తున్నాడు ఆ మాట చూడండి. 19వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. నా ఇంటి దాసీజనులు నన్ను అన్యునిగా ఎంచెదరు, నేను వారి దృష్టికి పరదేశినై ఉన్నాను. 15వ వచనం చూడండి. నా ఊపిరి నా భార్యకు అసహ్యము, నేను కరిణ కుమారులకు నా వాసన అసహ్యము. 10వ వచనం చూడండి. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని, నేను ప్రేమించిన వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. 3 రకాలుగా ఉన్న పరిస్థితులు ఉంటారంతా ఉన్నారు. మొదటిగా ఏం చెప్తున్నాడు? అయ్యా నేను నా దాసీజనులను బతిమాలుకోవాల్సి వచ్చింది. దాసులను ఎవరైనా బతిమాలుతారా? పనులని ఆజ్ఞాపిస్తారు. కాబట్టి యోబు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు బ్రతిమలాడుకుంటున్నాడంట. రెండవది ఆయన భార్య, ఆయన ఊపిరి, ఆయన భార్య ఆయన్ని అసహించుకుంటుందంట. ఆ స్నేహితులకు ఆదరించాల్సి వచ్చినటువంటి ఈ స్నేహితులు ఏం చేస్తారండి? అపహాస్యం చేస్తూ ఉన్నారు. చూడండి, ఒక పక్కన యోబు అనుభవిస్తున్న బాధలు చూడండి. అతను కలిగిన ఆస్తి పోయింది, ఆయన కలిగిన ఘనతను పోయింది, పిల్లలు పోయారు, ఆరోగ్యం పోయింది, బూడిదలో కూర్చుని చిల్ల పెంకులతో ఆ గాయాలు పోక్కుంటా ఉన్నాడు. అలాంటి యోబు ఇప్పుడు వచ్చినప్పటికీ పోనీ భార్య ఆదరిస్తుందా అంటే భార్య ఆదరించట్లా, పోనీ ఆ దాసులు ఏదైనా సహాయం చేయరా అంటే సహాయం చేయట్లా. ఉదాహరణకు మంచినీళ్ళకి వెళ్ళాలి,
మంచిని కావాలి, లేక ఆయన యొక్క దేహం అంతా కురుపులతో నింపబడింది. ఆ గ్లాసును పట్టుకోవాలి, ఆ గ్లాసు ముంచాలి. ఆ గ్లాసు ఒకళ్ళు ముంచితే భార్య ఒప్పుకోవచ్చు, ఆ వేరే వాళ్ళు తాకపోవచ్చు. ఇప్పుడు అయ్యా మంచిని తేరా, ఇదివరకు ఏంటి మంచిగా ఉన్నప్పుడు రే మంచిని తేరా అని దాసులు ఏం చేస్తాడు, వాళ్ళు ఎత్తుకుని అంటాడు. మరి ఇప్పుడు దాసులు ఏం చేయవలసి ఉంది అంట, బ్రతిమలాడవలసి వచ్చింది. అరే నాకు దాహం వచ్చింది కొంచెం నీళ్ళు అని బ్రతిమలాడవలసి వచ్చింది. ఇప్పుడు భార్య దగ్గరికి వెళ్తే ఆదరణ దొరుకుతుందేమని భార్య దగ్గరికి వెళ్తే ఆ భార్య గురించి ఏమంటున్నాడు ఇక్కడ, నా భార్యకు నా వాసన ఏమన్నాడండి, నా ఊపిరి నా భార్యకు ఏంటి అసహ్యం. స్నేహితులు వచ్చారు, స్నేహితులు వచ్చిన తర్వాత ఆ స్నేహితులు అంటున్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే అపహాస్యము చేస్తా ఉన్నారు. ఇలాంటి సమయంలో మనలాంటి వాడు ఏమనుకుంటామంటే ఈ జీవితం ముగిస్తేనే మంచిది. నేను నిన్న దినాన్న సహోదరి బ్యూలా దేశం గారు చూడటానికి వెళ్ళాను. ఆమె ఎంతో అనారోగ్యం అయిపోయింది, కొంచెం పరాకు మాటలు మాట్లాడుతాము. నేను ఆ పరిస్థితి చూసి అనుకున్నాను, ప్రార్థన చేసే ప్రభువా మీ చిత్తం అయితే మీరు స్వస్థపరచండి, లేదా మీ చిత్తం అయితే ఆమెని తీసుకోమని ప్రార్థన. బాధ భరించలేకపోతాను. ఆయన ముయ్యాలి. ఇప్పుడు వాళ్ళు ముగ్గురు ఏం చేయాలి, మోసుకుంటే వెళ్ళాలి. మంచి తినిపిస్తా ఉన్నారు, ఎంతో బాధ అనిపిస్తా ఉంది, నొప్పి అంటారు. చూడండి, అలాంటి యోబు అయ్యా నన్ను తీసుకోవాల్సింది యోబు ఏమని చెప్తున్నాడు ఇక్కడ చూడండి, 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియో తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును. కాబట్టి యోబు మాటలు ఏముంది అక్కడ, విశ్వాసంతో నిరీక్షణ ఉంది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవునికి పిల్లలకు విశ్వాసం ఉంటేనే కాదు, విశ్వాసం ఉంటే ఉండాలి, నిరీక్షణ ఉండాలి. అందుకే పౌలు అంటాడు, ఈ నిరీక్షణ మనలో ఏం చేయదు, సిగ్గుపరచదు. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, విశ్వసించువాడు కలవరపడడు. కాబట్టి యోబు జీవితంలో ఎన్ని వచ్చినా సరే, యోబు జీవితంలోనికి ఎన్ని ఆటుపాట్లు వచ్చినా సరే, అందుకే ఎన్ని పరిస్థితులు వచ్చినా సరే యోబు ఏం చెప్తున్నాడంటే నా విమోచకుడు ఎవరు, నా విమోచకుడు ఎవరు, సజీవుడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన విమోచకుడు సజీవుడు, మన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి భూస్థాపన చేయబడిన తర్వాత, ఆయన లేచి వెళ్ళిన తర్వాత శిష్యులు ఎక్కడికి వెళ్ళారు, ఇప్పుడు ఆయన ఎక్కడానికి వెళ్ళారండి, సమాధి వద్దకు వెళ్ళారు. అప్పుడు దేవదూత ఏముంది, సజీవుడైన వారిని మృతుల్లో ఎందుకు వెతుకుతూ ఉన్నారు. ఏమండి, ఎక్కడ ఉంటాడైనా, సజీవుడైన వాడికి ఇక్కడ మృతులు లేడు యేసు ప్రభువారు. ఆయన చనిపోయి లేడైనా, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. అయ్యా ఆయన సజీవుడయ్యా, ఆ సజీవుడైన వాళ్ళు మీరు మృతులు ఎందుకు వెతుకుతున్నారు, మీరు ఎదకండి, వెళ్ళి బతుకున్న వాళ్ళ దగ్గర ఎత్తండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడు కనుక మానవులు సజీవులుగా ఉందో. అందుకని యోహాను సువార్త 14వ అధ్యాయంలో 19వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవించును. రవి జకరియా గారిని గొప్ప దైవజనుడు, మన ఇండియా, మన భారతీయుడు, ఆయన బ్రాహ్మణుడు. కొన్ని పరిస్థితుల గుండా చచ్చిపోవాలి అనుకున్నాడండి, ఆత్మహత్య చేసుకోవాలి. ఆత్మహత్య చేసుకున్నాడు కూడా, అయితే చావలేదు. అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక ఆయన కొత్త నిబంధన తీసుకొని వచ్చాడండి. ఆ కొత్త నిబంధన తీసుకుని వచ్చినప్పుడు ఆ కొత్త నిబంధనలో ఆ 14వ అధ్యాయం 19వ వచనం మీద దృష్టి పడింది. అది ఏమైంది, నేను జీవించున్నాను కనుక మీరును జీవించును. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, అక్కడ రాబడింది, నేను జీవించుచున్నాను కనుక మీరును జీవింతురు. కాబట్టి ఇక్కడ యోబు కూడా పాత నిబంధనలో చెప్తున్నాడు, నా విమోచకుడు ఎవరు, సజీవుడు. అందుకే నా ప్రియమైన సహోదరి సహోదరులారా,
మనకు వచ్చిన ఈ కష్టములు, ఈ బాధలు, ఇబ్బందులు, ఈ ఇరుకులు ఏముండవు, ఎల్లకాలము ఉండవు. జాగ్రత్తగా గమనించండి, మీరు నన్ను చూడండి. ఎల్లకాలము అవి ఉండవు. ఎందుకని? యోబు జీవితంలో ఎల్లకాలం అక్కడ ఉండిపోలా, ఎల్లకాలం యోబుతో నివసించడానికి రాలా. కానీ యోబు జీవితంలో కొన్ని పాఠాలు నేర్పడానికి వచ్చాయి. అలాగే మన జీవితంలో వచ్చే కష్టము, పేదరికము, ఇబ్బంది, ఇరుకు, దుఃఖము ఇవన్నీ దేని కొరకు? కొన్ని పాఠాలు నేర్పడానికి వస్తాయి. కొన్ని పాఠాలు నేర్పడానికి మనకు వస్తాయి. అందుకే యోబు చెప్తున్నాడు, ఆయన ఎన్ని పోయినా ఏం కోల్పోలేదు? విశ్వాసాన్ని కోల్పోలేదు, నిరీక్షను కోల్పోలేదు. అది క్రైస్తవ జీవితం. అందుకే యేసు ప్రభువు తిరిగి వచ్చినప్పుడు లూకా సువార్త 18వ అధ్యాయం అంటాడు, మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆ విశ్వాసమును కనుగొందిన అన్నాడు. అంటే అటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఊహించినటువంటి, అంటే యేసు ప్రభువారు ఫలానా ఈ విశ్వాసం ఉన్నవాడు పరలోకంలో ఉంటాడా అని ఒకటి నిర్ణయించుకున్నాడు అనుకోండి. అలాంటి విశ్వాసం, ఆ విశ్వాసం అవిశ్వాసం కాదు అక్కడ ఏంటి, దేవుడు కోరిన విశ్వాసం. అందుకనే యోబు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నా విమోచకుడు ఎవరు? ఆయన మృతుడు కాదు, నా విమోచకుడు ఎవరు? సజీవుడు. ఆయన అంటున్నాడు చూడండి, తరువాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. చూడండి, విమోచకుడిలో 5 మన విమోచకుడు యేసు ప్రభువారు 5 గుణలక్షణాలు మనం చూస్తాం. మొదటిదిగా మన విమోచకుడు ఎవరు? ఇప్పుడు సజీవుడు. అందుకనే యోబు ఇప్పుడు చెప్తున్నాడు, అయ్యా నాకు రోగం వచ్చినా, నాకు బాధ వచ్చినా, నాకు ఇబ్బంది వచ్చినా, ఈ ఆస్తి పోయినా, ఐశ్వర్యం పోయినా, అన్ని పోయినా, నాకు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? నా విమోచకుడు ఉన్నాడు. నాకు నిరీక్షణ ఉంది. ఈ నిరీక్షణ వల్ల ఏం చేయదు? సిగ్గుపరచదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం అనేకమైన శ్రమలు కూడా మీరు వెళ్ళొచ్చు, అక్కర్లు కూడా మీరు వెళ్ళొచ్చు, పేదరికం కూడా మీరు వెళ్తున్నారేమో. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మన విమోచకుడు ఎవరండి? సజీవుడు. ఆ సజీవుడైన విమోచకుడు మన బాధ ఎల్లకాలం చూస్తూ ఉండలేదు, మన ఇబ్బంది ఎల్లకాలం చూస్తూ ఉండలేదు, మన దుఃఖం ఎల్లకాలం చూస్తూ ఉండలేడు. అందుకని విలాపవాక్యములు 3వ అధ్యాయం అంటాడు, నరులకు ఆయన హృదయపూర్వకంగా విచారమైన బాధ ఏం చేయడంట? కలుగజేయుడు. అని యెషయా గ్రంథంలో కూడా అంటాడు, వారి యావత్ బాధలు వారితో కూడా ఎవరిపించాడంటే ఆయన బాధ అనుభవించాడు. కొన్నిసార్లు భార్య మన బాధ అనుభవించలేదు, కొన్నిసార్లు మన భర్త మన బాధ అనుభవించలేదు, మన ఇబ్బందులు అనుభవించలేదు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వారి యావత్ బాధలో వారితో కూడా బాధ అనుభవించా. దీనికి ఉదాహరణకు నా బాల్యంలో మా అమ్మ ఒక మాట చెప్పారు. ఒక త్రాగుబోతు వ్యక్తి, భర్త త్రాగుబోతు, భార్య ఎంతో విశ్వాసురాలు, ప్రార్థనాపరురాలు. అయితే భార్య ఇంట్లో ప్రార్థన, సంఘ ప్రార్థన, బైబిల్ పఠనాలు, ఆరాధన, అన్ని కూడికలకు వెళ్ళేదాడు. ఈ భర్త తాగి వచ్చేటప్పుడు ఈ భార్య ఇంట్లో లేకపోతే వచ్చినప్పుడు కొట్టును బాధలు బాగుతా ఉంటాడంట. బాధించుకోవడం, మందిరానికి వెళ్ళిపోవడమే, వచ్చిన తర్వాత తనించుకోవడమే, ఇవన్నీ చేస్తుంది. ఈయన ఏమనుకున్నాడు? తంతే ఏమనుకుంది? మందిరం మానేస్తుంది అనుకుంది. కాబట్టి ఈమె మందిరానికి వెళ్ళడం, తన్నించుకోవడం. ఈయన తన్ని ఏమి సిగ్గులేదు, తన్నించుకోవడం ఏం జరిగింది? సిగ్గులేదు. ఆయనకి సిగ్గు వచ్చేసరికి పిలిచాడంట, అమ్మా ఇలా కాదు కానీ నేను ఎన్నుకొని మానట్లేదు, ఇంకెలా నేను కొట్టలేను, నా చెయ్యి బాగా నొప్పి వస్తుంది, మందిరానికి వెళ్ళే ముందు లేక మందిరం నుంచి వచ్చిన తర్వాత కూడా ఎర్రగా అట్ల కాడ కాల్చుతాను, ఒక వాత ఎంచుకునేది అన్నాడు. మానతావ మందిరం అడిగాడు. అస్సలు మాన మందిరం నేను చావడనే చేస్తాను కానీ దేవుని విడిచిపెట్టను, కమాన్ అన్న అని ఏం చేశాడంట? ప్రార్థన రాగానే మందిరం దగ్గర వెళ్ళే ముందు బయలు పట్టుకు వెళ్ళి భార్య భర్త దగ్గరికి, అయ్యా నేను మందిరానికి వెళ్తున్నాను, అదిగో నీ పని చేయండి, సర్లే ఎన్నో రోజులు అనిపించుకుంటుందని చెప్పి రోజుకో ఆదివారం వాకేస్తాను.
ఒకరోజు ఈయన బాగా తాగేసి నిద్రపోయాడు. నిద్రపోతే ఒక కళ వచ్చింది. ఆ కళలో చచ్చిపోయాడంట. కళ ఏమైపోయాడు? చచ్చిపోతే అతను తీసుకుని పోతా ఉంటుంటే ఆయనకి ఎదురుగా యేసుక్రీస్తు ప్రభువారు ఎదురుగా వెళ్ళిపోతా ఉన్నాడంట. ఆయన దాటుకు వెళ్ళిపోతా ఉన్నాడంట. అరే ఈయన ఎవర్రా అక్కడ చూశాను అనుకుంటే యేసు ప్రభు వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడంట. యేసు ప్రభు మీరు ఎంతో సుందరంగా ఉంటారు కదా, ఫోటోలో చూసా, తెల్లటి వస్త్రాలు వేసుకుంటారు, దగ్గరగా మెరిసిపోద్ది కదా మీ శరీరం, మరి ఈ వాతలేంటి యేసుక్రీస్తు ప్రభు అని అడిగాడంట. ఆయన దేహం అంతా వాతలు. అప్పుడు యేసు ప్రభు చెప్పాడంట, ఒరే నాయన, నువ్వు వాతలు పెట్టింది నీ భార్యకు కాదురా వాతలు పెట్టింది, నాకురా వాతలు పెట్టావు. అదే యేసు ప్రభు, మా ఆవుని కొట్టాను కానీ నిన్ను కొట్టాను నేను, మా ఆవునికి వాత వేసాను, నిన్నెక్కడ వేసిన వాత అని. ఒరే పిచ్చోడా, నీ భార్యని కొడితే నన్ను కొట్టినట్టే, నీ భార్యకు వాత వేస్తే నాకు వాత వేసినట్టే. ఎందుకంటే ఆమెలో ఉన్నది నేను. అందుకనే సౌలు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు, పరిశుద్ధులు హింసిస్తున్నప్పుడు, సౌలు దమస్కు మార్గం పడిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ రూపాన్ని చూసినప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, సౌలా నీవేళ నన్ను ఎందుకు హింసిస్తున్నావు? సౌలు ఎక్కడ హింసించాడు? యేసు ప్రభువారు ఎక్కడ హింసించాడా? లేదు. కానీ దేవుని ప్రజలను హింసించాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరుడా, నీ భార్యను హింసించావంటే ఎవరు హింసించినట్టు? యేసు ప్రభువుని హింసించినట్టే. నీ భర్తను హింసించావంటే, చాలా మంది భర్తలు భార్యలు ఏం చేస్తుంటారండి? హింసిస్తూ ఉంటారు, భర్తను హింసిస్తూ ఉంటారు. మాకు ఇది కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, టీవీ కావాలి, ఇలాంటివి అని హింసించారనుకోండి, ఎవరు హింసించినట్టు? యేసయ్య హింసించినట్టు. చూడండి, అందుకనే దేవుడు అన్నా, నీవు హింసించున్నా యేసు. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం చెప్తుంది, మన యావత్ బాధలో వారితో కూడా ఏమనిపిస్తాడంటే దేవుడు బాధ అనిపిస్తాడు. మన శ్రమల గుండా ప్రయాణం చేస్తాడు దేవుడు, మన బాధల గుండా మనతో ఉంటాడు, మనం విడిచిపెట్టలేటువంటి దేవుడు. నువ్వు అనుకోవచ్చు, నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నాడండి, నా భార్య నన్ను ఇబ్బంది పెడుతుందండి, నేను తట్టుకోలేకపోతున్నానండి, నేను ఎక్కడికి వెళ్ళాలండి, నేను ఏం చెయ్యాలండి, నేను ఎవరికి చెప్పుకోలేదు. చాలా మంది భార్యలు చెప్పుకోలేదు. వాళ్ళు చెప్పుకునే వాళ్ళ దగ్గర ఏమవుతాం? చిన్న చూపు చూస్తారని చెప్పుకోలేదు. పోనీ చెప్పుకుంటే ఒకవేళ భర్తకి తెలిసిందనుకో, నువ్వెందుకు చెప్పాలని చెప్పి మళ్ళీ ఒకటి పట్టకపోతే రెండు కొడతాడు. ఏమంటే కొడితేనేమో ఒకటి పడతాడు, చెప్పుకుంటే ఎందుకు కొడతాడు? రెండు పీకుతాడు. ఇప్పుడు బాగా దుఃఖం, ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళావా, తల్లిదండ్రులు చెప్పుకోలేవు, ఎవరి దగ్గర చెప్పుకోలేవు. కానీ చెప్పుకునేవాడు ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, యోబు ఎవరి దగ్గరికి వెళ్ళా, భార్య దగ్గరికి వెళ్తే భార్య నీ ఊపిన కషాయం రావద్దంటాం, నువ్వు దగ్గరికి రావు, గుడిలో కూర్చోండి, అది సందర్భం. అది అయితే రాయబడలేదు. కానీ ఇప్పుడు పనివాళ్ళు బతిలాడుతున్నాడు, స్నేహితుల దగ్గరికి వచ్చిన స్నేహితులు ఏం చేస్తారు? అపహాస్యం చేస్తా ఉన్నారు. ఇలాంటి సమయంలో యోబు మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఏంటి? నా విమోచకుడు ఎవరు? ఏం చెప్పాడు చూడండి అక్కడ, నా విమోచకుడు సజీవుడు. కాబట్టి మన విమోచకుడు, మనం రక్షించిన దేవుడు ఎవరంట? మొదలు. రెండవదిగా మనం చూద్దామండి, సామెతల గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఇక్కడ సామెతల గ్రంథము 23వ అధ్యాయము 11వ వచనం, వారి విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున నీతో వ్యాజ్యమాడును. జాగ్రత్తగా గమనించండి. నా పక్షంగా ఎవరు మాట్లాడతారండి? నా పక్షంగా ఎవరు వ్యాజ్యం ఆడతారండి? ఏమండి? పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, అక్కడ యోబు అంటున్నాడు, నా విమోచకుడు ఎవరు? సజీవుడు. కాబట్టి మన విమోచకుడు సజీవుడు మొదటిది. రెండోది మన విమోచకుడు ఎవరు? బలవంతుడు. జాగ్రత్తగా గమనించండి. ఎవరండి? బలవంతుడు.
కాబట్టి ఫరో లాంటి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి 430 సంవత్సరాలు వారు దాస్యంలో మగ్గిపోతా ఉన్నారు. వారు నిట్టూర్పులు విడుస్తూ ఉన్నారు. వారికి దిక్కు లేదు, బయటకు రావడం దిక్కు లేదు, వారు నోరెత్తి మాట్లాడడం దిక్కు లేదు. అలాంటి వారికి దేవుడు బలమైనటువంటి దేవుడు బలమైన కార్యం చేసి ఇశ్రాయేలు ప్రజలు బయటకు తీసుకుని వచ్చారు. కాబట్టి ఆ దినాల్లో దేవుడు ఈ దినాల్లో కూడా ఉన్నాడు. అయితే మన విమోచకుడు ఎవరంటే మొదటిది సజీవుడు. ఆయన చావడా, ఆయన బ్రతికే ఉన్నాడు, ఆయన బ్రతికే ఉన్నాడు. కాబట్టి అందుకే యేసు ప్రభువు అన్నాడు, శిష్యులు చెప్తున్నాడు, అవునా శిష్యులారా, నేను వెళ్ళిపోతున్నాను, దుఃఖపడద్దు, నేను వెళ్ళిపోతున్నాను, బాధపడద్దు, ఇబ్బంది పడద్దు, నేను జీవిస్తున్నాను కనుక మీరు ఏమేస్తారు, నేను చస్తే మీరు చస్తారు, నేను బ్రతుకున్నది కాదు మీరు బ్రతుకుతారు అంతే. అందుకే చూడండి, ఇప్పుడు దానికి కోడి ఉంది, కోడి పిల్లలు ఉన్నాయి, కోడి బ్రతికిందంటే పిల్లలు బతికేస్తాయి అంతే. కోడి చచ్చిపోయిందా పిల్లలు కూడా చచ్చిపోతాయి. కానీ మన కోడైనా మన కోడి సాధు యేసు ప్రభువు అన్నారు కదా, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను దరి చేర్చినట్టు నీ పిల్లలు ఎంతో పిలిచారు రాదా. కాబట్టి అందుకని వారి విమోచకుడు ఎవరంట, బలవంతుడైనటువంటి దేవుడు, బలమైన కార్యం చేసే దేవుడు. అందుకనే బబులోను దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు, నెబుకద్నెజరు దగ్గర ఉన్నప్పుడు 127 దేశాలకి నియంత నెబుకద్నెజరు, ఎవరి మాట వినరు, ఎంత క్రూరుడు అంత క్రూరుడు. అలాంటి వాడు ఎదుట ఆ ముగ్గురు యవనస్తులు నిలబడినప్పుడు బలవంతుడైనటువంటి దేవుడు వారి మధ్యలోనికి వచ్చాడు. కాబట్టి అందుకని ఇక్కడ అంటున్నాడు, సొలొమోను అంటున్నాడు, అయ్యా వారి విమోచకుడు ఎవరు, బలవంతుడు. నేను ఒక మాట చెప్తాను మీకు ప్రోత్సాహపరచడానికి. ఒక సేవకుడి దగ్గర, ఒక పెద్ద సేవకుడైనా ఆ సేవకుడి దగ్గర ఒక చిన్న సేవకుడు పరిచయం చేస్తా ఉన్నాడు ఒక సంఘంలో. ఆ సేవకుడికి మీద కోపం వచ్చి పెద్ద సేవకుడు అన్నాడు, రేపు సాయంకాలం కల్లా నువ్వు, రేపు పొద్దున మళ్ళా వస్తా, నీ తట్ట బుట్ట సర్ది నువ్వు వెళ్ళిపోవాలి, లేదా నేనే బయటేసేస్తున్నాడు. పాపం చిన్న సేవకుడు ఎక్కడికి వెళ్ళలేదన్నాడు, భార్య పిల్లలు పెట్టుకుని రాత్రంతా భయంతో గడుపుతా ఉన్నాడు. పొద్దున అయిందంట, రే బాబు వచ్చేస్తాను నా పెద్ద సేవకుడు చూస్తూ ఉంటే ఒకడు వర్తమానం వచ్చిందంట. ఏమైంది, నిన్ను పంపేస్తాను, నిన్ను తరిమేస్తాను, నిన్ను బయట తీసుకెళ్తానన్న సేవకుని దేవుడు పిలుచుకున్నాడు. అటు వెళ్ళిపోయాడు. దేవుడు పిలుచుకుంటాడు, వెళ్ళిపోయాడు, పైకి వెళ్ళిపోయాడు, తినలేడు. జాగ్రత్తగా గమనించండి, మన విమోచకుడు ఎవరు, నీకు బలం ఉంది కదా అని చెప్పి, నీకు అధికారం ఉందని చెప్పి మనకంటే తక్కువ వారిని, బలహీనలను నువ్వు తొక్కేసి నువ్వు బలవంతం చేసేస్తావు అనుకుంటే దేవుని వాక్యం ఒప్పుకోదు. అక్కడ దేవుడు ఒప్పుకోడు. అక్కడ దేవుని వాక్యం చెప్తుంది చూడండి, 127 దేశాలకి రాజు నెబుకద్నెజరు మెడలు వంచడానికి దేవుడు అగ్నిగుండంలోకి రావాల్సి వచ్చింది. ఆ దినాల్లో దేవుడు ఈ దినాల్లో ఉన్నాడు. అందుకే మనం భయపడక్కర్లా. కొంత మానవులో భయపడతా ఉంటాం, అయితే నిరీక్షణ పోకూడదు. అందుకే ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నా విమోచకుడు ఎవరు, నా విమోచకుడు ఏం చెప్తున్నాడు, యోబు సజీవుడు. రెండవది ఏమని చెప్తున్నారు ఇక్కడ, నా విమోచకుడు బలవంతుడు అంట. చూడండి చూడండి, మన విమోచకుడు జీవించున్నాడు. రెండవది మన విమోచకుడు బలవంతుడు, బలమైన కార్యాలు చేస్తాడు. మూడవదిగా చూడండి, యెషయాలోనికి రండి, 41వ అధ్యాయము 14వ వచనం. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనము ఇశ్రాయేలు భయపడిపోయి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఈ విమోచకుడు ఎవరండి, ఇప్పుడు సహాయం చేసే దేవుడు, సహాయం చేసేవాడు. మొదటిది ఏంటి, ఆయన జీవించే విమోచకుడే కాదు. రెండవది బలవంతుడైనటువంటి వాడే కాదు. మూడవది ఏంటి, పురుగు వంటి ఇశ్రాయేలు. పురుగు ఏముంటుందండి, ఈరోజు చూడండి, ఉదాహరణకు జాగ్రత్తగా గమనించండి. దేవుడు అందరికీ సహాయం చేయడు. జాగ్రత్తగా గమనించండి. నీ బలాన్ని ఉపయోగించినప్పుడు, నీ ధనాన్ని ఉపయోగించుకున్నప్పుడు
నీ నోరును ఉపయోగించుకున్నప్పుడు దేవుడు నీకు సహాయం చేయడు. పురుగు కావాలి. ఉదాహరణకు పాముకు ఆయుధం ఇచ్చాడు దేవుడు. ఏమైదు? ఏమనిదా వినపట్ల? పాముకి ఏంటి ఆయుధం? కోరలు. దేనికి? కొండవు. చీమకి కూడా చీమ దగ్గర కొడతారా అంటారు అన్నింటికి. మరి పురుగు దగ్గరకు వచ్చినప్పుడు పురుగు చూడగానే ఏం చేస్తాం చెప్పండి? పురుగు చూడగానే ఏం చేస్తాం మనం? కాళ్ళతో తొక్కి చంపేస్తాం. పురుగుకి ఆధారం లేదు, పురుగు భాష మాట్లాడేవాడు లేడు, పురుగు చూసి భయపడేవాడు లేడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది పురుగు వంటి యాకోబు అంటే ఆ దినాల్లో యాకోబుకి సహాయం చేసేవారు లేరు, యాకోబు పక్షంగా మాట్లాడేవారు లేరు, యాకోబు పక్షంగా ఆదరించేవారు లేరు, యాకోబు పక్షంగా వారిని ఆదరించేవారు లేరు. అలాంటి యాకోబు ఇప్పుడు ఏమైనా పురుగు అయిపోయారు. ఇప్పుడు మానవ సహజం. ఎవరైనా మన పక్షంగా మాట్లాడారనుకోండి, గొడవ వచ్చినప్పుడు ఎలా ఉంటాం మనం? ఎంతో ధైర్యంగా టీవీగా ఉంటాం. ఎవరు లేరనుకోండి ఎలా పడతాం? అలాగే అయ్యారు అది ఇంకెప్పుడు చేయనండి, ఎప్పుడు చేయనండి అంటూ ఉంటాం. అది ఏమన్నా ఉన్నాడు మేము మావాడు మంచివాడు చేయలేదు అని అన్నాం అనుకోండి, నేను ఎక్కడ చేసాను చూసావా మా వెనకాల ధను చూసి ఏం చేస్తాం? వెనకాల ఎవరైనా ఉన్నారనుకోండి అది చూసి రెచ్చిపోతాం మనం, రెచ్చిపోతాం. అయితే పురుగుగా ఉన్నప్పుడు అంటే నోరెత్తకూడదు దేవుడికి. నీ భర్త మీదే కావచ్చు, నీ భార్య మీదే కావచ్చు, నీ పిల్లల మీదే కావచ్చు, నీ బంధువుల మీదే కావచ్చు. నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, నువ్వు తగ్గించుకున్నప్పుడు, నువ్వు లోబడినప్పుడు, నువ్వు విజేత చూపించినప్పుడు ఏంటి ఒక్క మాట కూడా మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉండి నేను అవమానం నిందను భరిస్తే చాలు, దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పిన మా మోషే చెప్పాడు, మీరు ఊరక నిలుచుండి చూడండి. ఊరక ఏం చేయాలంట? నిలుచుండి చూడండి, యెహోవా మీకు నేను గొప్ప రక్షణ కలుగజేస్తాడు. అందుకనే ఇక్కడ యెషయా 40వ అధ్యాయంలో ఇక్కడ అంటున్నాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జన్మది ఇశ్రాయేలు, నువ్వు భయపడొద్దు, నేను నీకేం చేస్తాను? సహాయం చేయొచ్చు. కాబట్టి మన విమోచకుడు ఎవరంట? సహాయం చేసే విమోచకుడు. కాబట్టి మొదటిగా మన విమోచకుడు ఎవరు చెప్పాలి కనుక? సజీవుడు. రెండవది ఎవరు? బలవంతుడైనటువంటి వాడు. మూడవది ఏంటి? గడి చెప్పట్ల, మన మొదలు చెప్పండి. మన విమోచకుడు ఎవరు? మొదటి ఏంటి? మన విమోచకుడు సజీవుడు. రెండవది మన విమోచకుడు ఎవరు? బలవంతుడు. మూడవది మన విమోచకుడు ఎవరు? ఏంటి? సహాయం చేసే విమోచకుడు. సహాయం ఎలా చేస్తాడు? సహాయము ఉదాహరణకు రండి, ఆదికాండంలోనికి రండి. ఎలాగ చేస్తాడు? 14వ అధ్యాయం. అన్ని విషయాల్లో సహాయం చేయలేండి బాబోయ్ అనుకున్నారు. ఇప్పుడు దొంగతనానికి వెళ్తాను, దేవుడు నాకు సహాయం చేయాలి అంటే చెప్పదా? నేను మా అమ్మతో దెబ్బలాడాలి, దేవాన్ని నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసి వెళ్తారా? ఒక ఆయన, నేను ఆటో ఎక్కా, ఆయన కోడి పందాలకు వెళ్తున్నాడు. వెళ్తూ ఆ కోడి పందాలు దిగే ఆటో దిగుతున్నప్పుడు నాకు కాలు ముక్తా ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? కోడి బాగా పొడవాలండి. ఆ దేవుడు సహాయం చేస్తున్నాడుగా? సహాయం చేయడు. ఏ సమయంలో చేస్తారో చూడండి 14వ అధ్యాయంలో. ఇక్కడ అబ్రహాము 5 రాజులు జయించి వచ్చాడు. జయించి వచ్చిన తర్వాత ఇప్పుడు సొదొమ రాజును ఎదుర్కోవాలి. ఈ సొదొమ రాజును ఎదుర్కొనే సమయంలో అబ్రహాం వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ అబ్రహాముకు అక్కడ ధనాశ చూపిస్తాడని సంగతి ఎవరు తెలుసు? దేవునికి తెలుసు. కాబట్టి అబ్రహాముని ఆ సహవాసం నుంచి, ఆ ధనాపేక్ష నుంచి తప్పించడానికి ఎవరు పంపాడు? దేవుడు మెల్కీసెదెకును పంపాడు. ఆయన ఎవరంట? సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. ఆయన అంటాడు చూడండి, ఆయన ఏమన్నాడు చూడండి ఇక్కడ చూడండి 18వ వచనం.
మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసం తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడు, దేవుని యాజకుడు. ఇప్పుడు మెల్కీసెదెకు ఏమన్నాడు చూడండి. అప్పుడు అతడు అబ్రాహామును ఆశీర్వదించి ఆకాశమునకును భూమికిను సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అన్నాడు. అబ్రాహాం దగ్గరికి ఎవరు వచ్చారు? మెల్కీసెదెకు వచ్చాడు. అబ్రాహాము 5 రాజులు జయించి వచ్చాడు. 314 కాబట్టి 312 మంది గురితో అబ్రాహాము యుద్ధంలో విజయం పొంది వచ్చారు. ఇప్పుడు సొదొమ రాజుకి అబ్రాహాముకి మధ్యలో మెల్కీసెదెకు వచ్చారు. ఈ మెల్కీసెదెకు వచ్చి వస్తూ ఏం తీసుకొచ్చాడు? రొట్టెను ద్రాక్షరసం తీసుకుని వచ్చి ఇప్పుడు అబ్రాహాంతో చెప్తున్నాడు మెల్కీసెదెకు, ఆకాశమునకును భూమికిను సృష్టికర్త అయినటువంటి దేవుని వల్ల అబ్రాహాం ఏం చేయబడాలి? ఆశీర్వదింపబడిన గాక అన్నాడు. ఇప్పుడు ఇక్కడ మెల్కీసెదెకుతో ఉన్న సహవాసము అబ్రాహాముని ఎంతగా చేసేసి చూడండి. ఆ కిందకు వచ్చేటప్పటికి సొదొమరాజు అన్నాడు 21వ వచనంలో, సొదొమరాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకుని అబ్రాహాముతో చెప్పగా, ఇప్పుడు అబ్రాహాం అంటాడు చూడండి, నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసింది నువ్వు చెప్పకున్నట్లు ఒక నూలు పోగైన చెప్పుల వారిని నీ వాటిలో ఏదో తీసుకున్నానని ఆకాశమునకును భూమికిను సృష్టికర్తయు సర్వోన్నతుడైన దేవుని యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేయించున్నా. ఏం చేస్తున్నాడు? ఆపమ్మా అని. చూడండి, ఇక్కడ మెల్కీసెదెకు వచ్చి ఏం చెప్తున్నాడు? ఆకాశమునకును భూమికి సృష్టికర్త అయినటువంటి యెహోవా వలన అబ్రాహాం ఏం చేయబడాలి? ఆశీర్వదించబడాలి అన్నాడు. మరి ఇప్పుడు ఈ అబ్రాహాం దగ్గర సొదొమరాజు వచ్చి అన్నాడు, అబ్రామా, నువ్వు యుద్ధంలో విజయం పొందావు కాబట్టి నువ్వు దీనికి అర్హుడు. నువ్వు మనుషులు ఉన్నారు, మా ప్రజలు నువ్వు ఆ దోపుడు పట్టుకుపోయారు, ఈ మనుషులు నాకు ఇచ్చేసి ఆస్తి అంతా నువ్వే తీసుకో అన్నావు. అప్పుడు అబ్రాహాం గారు వెంటనే ఏం చెప్పాడండి? మెల్కీసెదెకు చెప్పాడు. మెల్కీసెదెకు ఏం చెప్పాడు? ఆకాశమునకును భూమికిను సృష్టికర్త అయిన యెహోవా వలన అబ్రాహాము ఆశీర్వదింపబడును గాక అన్నాడు. అయితే ఈ యొక్క ధనాపేక్షలో పడిపోకున్నట్లుగా దేవుడు అబ్రాహాముకు సహాయం చేశాడు. అందుకనే యెషయా 40 అంటాడు, ఈ విమోచకుడు ఎవరు? సహాయం చేసే విమోచకుడు. ఎప్పుడు? మన శోధనలో పడకుండా, దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోకుండా, దేవుని మనకు అవమానం తీసుకురాకుండా మనం ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ విమోచకుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. మెల్కీసెదెకుతో సహవాసం చేసినప్పుడు, ఈ మెల్కీసెదెకుతో సహవాసం చేయగానే అబ్రాహాంకి ఏమొచ్చేసింది? ఇప్పుడు ఎంత ధైర్యం వచ్చేసిందంటే ఎంత ఆస్తి కనబడుతుందండి. ఎంత ఆస్తి? బోల్డ్ అంత ఆస్తి కనబడుతుంది. తీసుకో, నాకు వద్దు నీ ఆస్తి, తీసేసుకుని నా మనుషులు నాకు ఇచ్చారా బాబు అన్నాడు. అప్పుడు అబ్రాహాం ఏమంటున్నాడు? ఆకాశమునకును భూమికిను, చూడండి ఏం చెప్పాడు, ఆయన కూడా ఏం చెప్పాడు? సృష్టికర్త సర్వోన్నతుడు దేవుడని యెహోవా ఎదుట నేను ప్రమాణం చేయొచ్చు. ఏమొద్దు? చెప్పులు వారు. ఏమండి వారండి? ఏంటండి దాని చెప్పట్లేదు. వారండి నీకు తెలియదు, వారు దేంతో వస్తుందో అని చెప్పి మనకు తెలియదు. ఆ దినాల్లో, మా చిన్న దినాల్లో కొంతమంది మంచి పెద్దోళ్ళు చాలా పంచులు కట్టుకుని మంచి చెప్పులు వేసి కుట్టించుకుంటూ ఉండేవాళ్ళు. ఏం చెప్పులు అయ్యి? తోలు చెప్పులు ఇలా ఉండేవి, రాజు చెప్పులు. వాళ్ళు వెళ్తా ఉంటే కిర్రు కర్రు కర్రు అంటుంటా ఉండే. అవి దేంతోరా అంటే అది కాబట్టి ఆ తోలుతో. ఇప్పుడు ఆ దినాల్లో బహుశ యుద్ధం చేశాడు కాబట్టి, యుద్ధం చేసినప్పుడు ఏం జరిగేది? ఆ చెప్పులు వారు ఏమైంది? చక్కగా కూర్చొని ఆ చెప్పులు వారు ఏంటి తెగిపోతా ఉండేది. కానీ దాన్ని కూడా ఏంటి తీసుకోవడానికి అబ్రహాం ఏం చేయలేదు? ఇష్టపడదు.
చూడండి, సహాయం చేసే విమోచకుడు. అందుకేనండి 41వ యెషయా ముగించేస్తాను. మనం చూసిన ఎక్కడ యెషయా గ్రంథము 41వ ఏమన్నాడు ఇక్కడ? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచునని యెహోవా సెలవిస్తున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేళ్ల పరిశుద్ధ దేవుడే. మొదటిదిగా మన విమోచకుడు ఎవరు? సజీవుడు. రెండవదిగా మన విమోచకుడు ఎవరు? బలవంతుడు. మన విమోచకుడు ఎవరు? సహాయం చేసే విమోచకుడు. నాలుగవదిగా చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయము 14వ వచనం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనం కలిగినట్లు నీ దేవుడిని యెహోవాకు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవ నిన్ను నడిపించుదును. నాలుగవదిగా ఈ విమోచకుడు ఎవరు? ఉపదేశము చేసి నడిపించేటువంటి వాడు. జాగ్రత్త మీరు గమనించండి. మనం తప్పుడు మార్గం వెళ్ళిపోతుంటే, మనం తెలియని మార్గం వెళ్ళిపోతుంటే ఈ విమోచకుడు చూస్తూ ఊరుకోడు. ఆయన సజీవుడైన విమోచకుడే కాదు, బలవంతుడు విమోచకుడే కాదు, తర్వాత సహాయం చేసి విమోచకుడే కాదు, కానీ తప్పుడు మార్గం వెళ్ళిపోతుంటే, ఇప్పుడు ఉదాహరణకు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో జ్ఞానుల ఎంతో ఆశతో వచ్చారు. యూదుల రాజు యేసుక్రీస్తు ప్రభువును ఆరాధిద్దామని తూర్పు దేశము నుండి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. కానీ వారు నక్షత్రాన్ని చూసి వచ్చారు. ఆ నక్షత్రం చూసి వస్తే ఆ నక్షత్రం బాగా నడిపించింది. కానీ వారు ఎక్కడికి వచ్చారు? యెరూషలేము దగ్గరికి వచ్చారు. యెరూషలేము దగ్గర రాగానే ఏం చేద్దాం? నక్షత్రం పని ఏంటి? పని ఉంటుందా? రాజు కోట్లు ఎవరు ఉంటారు? మీరు చెప్పాలి. బంట్ల రాజకుమారుడు ఉంటాడు. యూదుల రాజుగా పుట్టిన వాడిని మేము ఆరాధిద్దామని వచ్చారు. ఇప్పుడు నా పిల్లోని కనుక్కోవాలంటే ఎక్కడికి రావాలండి? నేను ఎక్కడున్నాను అక్కడికి రావాలి. మరి రాజకుమారుడు యేసు ప్రభువు మరి ఎక్కడున్నాడా అని చెప్పుకుని వీళ్ళు అనుకున్నారు, అయ్యో యెరూషలేములో ఉంటాడు కాబట్టి ఇంకెక్కడ యేసు ప్రభువు ఉండరని చెప్పి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? కానీ వారు తెలియని సంగతి ఎక్కడుంది? యూదుల రాజు యెరూషలేములో లేడు, కోట్లలో యూదుల రాజు ఎక్కడున్నాడు? పశువుల తొట్టెలో ఉన్నాడు. రాజే. కానీ రాజు అందరికీ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారుగా నేను ధ్యానించినప్పుడు నాకు అర్థమైందంటే, ఒకవేళ యేసు ప్రభువు రాజుగా వచ్చాడు అనుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు రాజు కుటుంబంలో ఆ దినాల్లో ఉన్నటువంటి ఏ రోజో లేకపోతే గొప్ప రాజు కుటుంబంలో పుట్టినప్పుడు గొల్లల దగ్గరికి గొల్లలు దాన్ని చూడగలరా? సామాన్యులు చూడగలరా? లేదు. అందుకనే ఈ రాజు గొప్ప రాజు ఉండి ఈ రాజు అందరికి అందుబాటులో ఉండడానికి ఏం చేశాడు? అందరికి అందుబాటు పశువుల తొట్టులో ఉన్నాడు. కాబట్టి చూడండి, వారు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయారు. నక్షత్రం దేవుడు నడిపాడు, నక్షత్రం పంపాడు, నక్షత్రం వారు ముందుగా వచ్చింది, నక్షత్రం చూసి వచ్చారు వారు. కానీ ఆ కోట దగ్గర రాగానే వారు మాకు నక్షత్రం అవసరం లేదు, ఈ నక్షత్రం మాకు వద్దు, మాకు ఇప్పుడు వచ్చేసాం, ఇంకా దీంతో పని అయిపోయింది అనుకున్నారు. కానీ తీరా అక్కడికి వెళ్ళేటప్పటికి ఎవరు లేరు. అప్పుడు అడిగారు ఏ రోజుని, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అనగానే అందరూ కలవర పడిపోయారు. ఓరి నాయన, నేను కాకుండా ఇంకెవరు రాజు ఉన్నారు అనుకుని అడిగాడు. అయ్యా యూదుల రాజు ఎక్కడ ఉంటాడు రా? అప్పుడు ప్రవచనం చెప్పుకోవాలి. అయ్యా యూదా బెత్లెహేములో ఉంటాడు, యూదా బెత్లెహేములో పడతాడు. అయితే ఈయనే అన్నాడు. ఏ రోజు ఏమన్నాడు చూడండి. వీళ్ళు చేసిన బుద్ధిహీనమైన జ్ఞానులే వీళ్ళు. జాగ్రత్త మీరు గమనించండి. మనం కూడా ఆత్మీయులమే, ప్రార్థనాపరులమే. కొన్నిసార్లు మన బలహీనతలు పక్కవాడి మరణానికి కారణమైపోతాయి. ఈ జ్ఞానులు వారి ఉద్దేశం ఏంటి? దూరదేశం ప్రయాణం చేసి యూదుల రాజుని ఆరాధిద్దామని ఇచ్చారు. కానీ యూదుల రాజు డైరెక్ట్గా వెళ్ళకుండా శరీర సమ రాజు దగ్గరికి వెళ్ళారు. ఆ రాజు ఏమన్నాడు? ఏ రోజు నువ్వు ముందు వెళ్ళి ఆరాధించి నా దగ్గరికి తీసుకురాయా, సమాచారం వచ్చినప్పుడు నేను కూడా ఆరాధిస్తానన్నా. కానీ వాళ్ళు చేసిన పొరపాటు వల్ల ఆ దినాల్లో యెరూషలేము చుట్టూ, బెత్లెహేము ఎఫ్రాతా చుట్టూ 2 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు కొన్ని వందల మంది పిల్లలు ఏమైపోయారు? చంపబడ్డారు. జ్ఞానులే వీళ్ళు, జ్ఞానులే. జాగ్రత్తగా గమనించండి. అందుకని
మన విమోచకుడు అంట ఏం చేస్తాడంట, ఈ బుద్ధిహీన మన తప్పును గమనించిన దేవుడు ఆ 2వ అధ్యాయంలో రాస్తాడు, వారు దేవుని చేత బోధింపబడిన వారై వేరొక మార్గంలోనికి వెళ్ళారు. వారు వెళ్ళింది తప్పుడు మార్గమే, కానీ దేవుడు వారి యొక్క బలహీనతను చూచి మళ్ళా నక్షత్రాన్ని పంపాడు. మళ్ళా నక్షత్రం చూశాడు, తెలుసుకున్నారు. ఇప్పుడు ఎందుకు? దేవుడు వారి ప్రయాసం చూశాడు, దేవుడు వారి యొక్క సమర్పణ చూశాడు, దేవుడు వారి యొక్క ప్రేమను చూసి వారు తప్పుడు మార్గంలో వెళ్ళిపోయారు. మరి కరెక్టే, ఆ తప్పుడు మార్గంలోంచి దేవుడు తీసుకొచ్చి మరలా సరైన మార్గంలో నడిపించి మీరు మరలా అక్కడికి వెళ్ళొద్దు, మీరు వేరొక మార్గం వెళ్ళిపోవని చెప్పి దేవుని చేత బోధింపబడి వెళ్ళిపోయారు. అలాగే మన విమోచకుడు మనం రక్షించడమే కాదు, యేసు ప్రభువుని నమ్ముకుని పరలోకమే కాదు, మన విమోచకుడు సజీవుడైనటువంటి వాడు. రెండోది మన విమోచకుడు బలవంతుడు, మన విమోచకుడు సహాయం చేసేవాడు. నాలుగోదిగా మన విమోచకుడు ఏం చేస్తాడండి, ఏం చేస్తాడు? ఉపదేశించి మనం నడవలసిన త్రోవలోకి నడిపిస్తాడు. చూడండి, కాబట్టి ప్రతి విశ్వాసి ఇప్పుడు ఉదాహరణకు నేను ఏ త్రోవ వెళ్ళాలో, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళక్కర్లా, ఏ వ్యక్తి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఈ కొత్త నిబంధనలో నీకును దేవునికి మధ్య ఏ వ్యక్తి అవసరం లేదు, సిఫారసు చేసే వ్యక్తి అవసరం. ప్రార్థన చేయమని తప్పు కాదు, జాగ్రత్తగా గమనించండి. చాలా సార్లు ఏమంటారంటే, అయ్యా మా కోసం మీరు ప్రార్థన చేయండి అంటారు. తప్పు కాదు, కానీ ఆ ప్రార్థన మనం చేయకపోవడం తప్పు. జాగ్రత్తగా గమనించండి ఈ మాట. మీరు చాలాసార్లు అంటే అయ్యా మా కోసం మీరు ప్రార్థన చేయండి, మా కుటుంబం వరకు ప్రార్థన చేయండి అంటారు, మంచిదే. కానీ మన కుటుంబం వరకు వాళ్ళే కాదు, ఎవరు చేయాలి? మనం కూడా చేయాలి, మనం కూడా చేయాలి. అందుకనే ఇక్కడ కొన్నిసార్లు మనము తప్పుడు మార్గంలో వెళ్ళిపోతాం. కొన్నిసార్లు మనము, నేను ఒక మాట నేను చెప్తాను. విషయం నాకు తెలిసిన ఒక సహోదరి రెడ్డి కులం, ఆ అమ్మాయి చెప్పింది, ఇప్పుడు కాదు 15 సంవత్సరాల క్రితం చెప్పిన మాట నేను చెప్తాను. రెడ్డి కులం ఆమె ఒక్కటే మార్మల్స్ పొందింది. ఆమె మార్మల్స్ పొందితే వాళ్ళ తల్లిదండ్రులు అన్నారంట, నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నంత మంది నాకు తప్పు కాదు, కానీ మన రెడ్డి కులం చెందిన వాళ్ళని వివాహం చేసుకోవాలన్నాడు. ఆవిడ నాకు, అన్న ఏదన్నా రెడ్డి కులం చెందిన వాళ్ళు చూస్తే బాగుంటుంది కదా, మా ఇంట్లో వాళ్ళు తెలుసుకుంటారు అని. అప్పుడు నాకు ఒకరు మా బంధువులకు సంబంధించిన ఆమె అందే, పలానా రెడ్డి కులము ఉన్నాడు, మార్మల్స్ పొందినాడు ఉన్నాడు, ఆడు మంచివాడు అని చెప్పి ఫోటో పంపింది. ఆ ఫోటో నేను పంపాను అమ్మాయికి. పంపిన తర్వాత ఆమె ప్రార్థన చేసిన వారు ఫోన్ చేసి, అన్న దేవుని చెప్తూ అనట్లేదు అన్న, నాకు వాక్యం చదువుతూ ఉంటే పక్షి అది ఉరి తెంపబడేను, పక్షి తప్పించుకుందని రాయబడిందన్న. ఈ మాట చెప్పగానే నాకు ఎనలేని కోపం వచ్చేసింది. ఆడు దేవుడు సేవకుడు కొడుకమ్మ, దేవుడు అతడు ఆ నాన్నగారు సేవకుడే, ఆ నాన్న సేవకుడమ్మా, ఆడు దేవుని బిడ్డ, అలాంటి వద్దంటావేంటి అని చెప్పి నాకు కోపం వచ్చి ఏం చేశాను, మాట్లాడి మానేసి ఆ ఫోటో ఆమె కాంటాక్ట్ డిలీట్ చేసాను. ఇంకా ఆమె నా సంబంధం లేదు ఇప్పుడు కూడా. అయితే కొన్ని రోజులకి ఈ చెప్పాను కదా, మంచోడు అనేవాడు నాకు ఎవరైతే పరిచయం చేశారు కదా, ఇప్పుడు ఆడన్నాడంట, ఆడెందుకులే నిన్నే నేను చేసుకుంటాను అన్నాడంట. అప్పుడు నాకు అనిపించింది, నిజమేరా దేవుని వాక్యము సత్యం. చూడండి, ఒకవేళ కానీ ఆ అమ్మాయి కానీ నాకు లోబడి కానీ పెళ్లి చేసుకుంటే ఏమైపోయాను, ఖచ్చితంగా ఉరిపడిన ఆవిడకి. కాబట్టి నా ప్రియమైన సోదరులాగా దీన్ని బట్టి మీరు మనం అర్థం చేసుకోవాలని అంటే, మన తల్లిదండ్రుల మీద ఆధారపడక్కల్లా, మన బంధువుల మీద ఆధారపడక్కల్లా, సేవకుల మీద ఆధారపడక్కల్లా, మొట్టమొదట మనం ఆధారపడవలసింది ఎవరు? దేవుని మీద ఆధారపడి దేవునికి ప్రార్థించి దేవుడు నడిపిస్తాడు. దేవా ఈ వ్యక్తి నేను చేసుకోవాలా వద్దా, దేవా ఈ వ్యక్తితో నేను సహవాసం చేయాలా వద్దా, దేవా నేను ఇక్కడికి వెళ్ళాలా వద్దా, నేను ఈ పని చేయమంటావా లేదా వద్దా. ఎందుకు? మన విమోచకుడు ఉపదేశం చేసి మనల్ని ఏం చేస్తాడు, నడిపించే విమోచకుడు. అందుకనే యోబు చెప్తున్నాడు, నా విమోచకుడు ఎవరు? సజీవుడు. మొదటిగా మన విమోచకుడు ఎవరంట? సజీవుడు. రెండవది ఎవరు? బలవంతుడు. మూడవది ఎవరు? చెప్పాలి గట్టిగా, సహాయం చేసేవాడు. నాలుగోది ఎవరు? నాలుగోది ఏంటి?
ఉపదేశము చేసి మనం నడవలసిన త్రోవను మనం ఏం చేస్తాడంట? నడిపిస్తాడు. ఆయన నడిపిస్తా. నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు అనుకోండి, దేవుని మీద నువ్వు ఆధారపడినప్పుడు చూడటానికి మంచిగా ఉంటావు ముందు, కానీ దాని వెనకాల ఎంత ప్రమాదం ఉంటుందో మనకు తెలియదు. దాని వెనకాల ఏంటుందో తెలియదు. కాబట్టి అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మన విమోచకుడు సజీవుడు. కాబట్టి ఉపదేశము చేసి ఏం చేస్తారంటే మనల్ని నడిపిస్తారు. ఇంకో లాస్ట్గా చూసి ముగిస్తారు. ఇప్పుడు విమోచకుడు ఏం చేస్తాడు? 59వ అధ్యాయము 20వ వచనం చూడండి. సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లుకున్న వారి యొద్దకు విమోచకుడు వచ్చును. ఏమిటండి? వచ్చేవాడు విమోచకుడు. మల్లు కొన్నప్పుడు మనము తప్పుడు మార్గంలో ఉండండి, ఎప్పుడైతే దేవుని వైపు మల్లుకుంటామో వెంటనే విమోచకుడు ఏం చేస్తాడంట? మనతో వస్తాడు, మనం ఆదరిస్తాడు, మనం బలపరుస్తాడు. అందుకనే యోబు ఇంత ధైర్యం కలిగి అంటున్నాడు, నా విమోచకుడు ఎవరండి? ఒరే నాయన, మీతో నాకు పనేంటిరా? నా భార్య నాకు పనేంటి? నా స్నేహితులతో నాకు పనేంటి? నా యొక్క బంధువులతో నన్ను అపాసనతో నాకు పనేంటి? నా పక్షముగా ఒక ఆయన ఉన్నాడు, నా పక్షముగా మాట్లాడేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన విమోచకుడు, ఆయన విమోచకుడు సజీవుడు. ఆయన చూస్తూ అలా ఉండలేడు, నేను అలా చూస్తూ నేను బాధపడుతూ ఉండలేడు. అందుకని యేసు ప్రభువు వారి గురించి ఒక మాట రాశాడు లోకాసు వార్తలో, యోహాను సువార్తలో. యేసు కన్నీళ్లు విడిచారంట, ఒక్కసారి రాయబడిందంట బాటంగా. అయితే యేసు ప్రభువు ఆ ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో రోజులు పెట్టాడు. కానీ యేసు ప్రభువు లాజరు చనిపోయినందుకు ఏడ్చాడా, లేకపోతే రాలేందుకు ఏడ్చాడంటారా? చెప్పాలి. ఇంకా లాజరు చనిపోయినందుకు కాదు, కానీ వాళ్ళ యొక్క అక్కల యొక్క బాధ వేదన చూసి యేసు ప్రభువు ఏం చేశాడు? కన్నీళ్లు విడిచి. చచ్చిపోయి బాధ కూర్చున్నాడు లాజరు, నిద్రలో ఉన్నాడు. కానీ మార్త మరియలు ఏం చేస్తున్నారు? రోధిస్తూ ఉన్నారు, నా సోదరుడు పోయాడు, నా సోదరుడు పోయి రోధిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభువు వచ్చినప్పుడు వారి రోదన కూడా తగ్గల. అయితే అక్కడ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభువు ఏం చేశారంట? కన్నీళ్ళు విడిచారు, కన్నీళ్ళు విడిచారు. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరుడా, మన రక్షకుడు మనం విడిచిపెట్టేవాడు కా. ఒక మాట చూసి ముగిస్తారండి. ఎబ్రీ పత్రికలోకి రండి. ఈ మాట కలిసి చదువుకుని మన బలలో పాల్గొంటాం. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము చూడండి, 5-6 వచనాలు చూడండి. ఇక్కడ కలిసి చదువుకుందాం. ధనాపేక్ష లేని వారే నీకు కలిగిన వాడితో తృప్తి పొందిండుడి. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాని అని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయగలడని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. కాబట్టి నా ప్రియమైన సోదరి సహోదరులారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నేను నిన్నేం చేయను, విడువను, ఎడబాయని. ఎవరు చెప్పారు? యేసు ప్రభువు వారే చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏమన్నాడు దావీదు? దావీదు చెప్పిన మాట 27వ అధ్యాయంలో, కీర్తన 27వ అధ్యాయంలో తిరిగి పరిశుద్ధాత్ముడికి రాసించాడు. ప్రభువు నాకు సహాయుడు, నరులు నేను భయపడను, నరమాత్రుడు నాకేమీ చేయలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు బట్టి మనం బాధపడక్కర్లా, ఇబ్బంది పడక్కర్లా. మన విమోచకుడు 5 అంతల ఆశీర్వాదంతో కూడినటువంటి వాడు. ఆయన సజీవుడు. నేను జీవించున్నాను కనుక మీరును జీవిస్తాను. రెండవదిగా మన విమోచకుడు ఎవరు? బలవంతుడు. బలమైన కార్యములు దేవుడు మన జీవితంలో చేస్తాడు. మూడవదిగా మన విమోచకుడు సహాయం చేసేటువంటి వాడు. నాలుగవది మన విమోచకుడు ఉపదేశం చేసి మనం ఏ మార్గం వెళ్ళాలో ఏం చేస్తాడు, మనం ఏ మార్గం వెళ్ళాలో
అది మనం నడిపించేటువంటి వాడు. ఐదవదిగా మన విమోచకుడు మళ్ళుకున్నప్పుడు మన జీవితం మారిపోయి, మన జీవితంలో పతన జీవితం, ఓడిపోయిన జీవితం మాని తిరిగి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారంట? ఏం చేస్తారంట? తల్లి తన బిడ్డను ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, మనం కూడా యోగులాగిన నా విమోచకుడు సజీవుడు. నరమాతృడు నాకేమి తప్పు చేసినప్పుడు కాదండి, తప్పు చేసేసి నరమాతృ నువ్వేం చేస్తావు అనుకో, దేవుడు కూడా ఇచ్చిపెడతాడు అక్కడ. అందుకని నరమాతృ మనం ఏమీ చేయలేదు. కాబట్టి యోగు పలికినట్లుగా మనం కూడా యుక్తమైన మాటలు పలికినట్లుగా ప్రభు మనకు సహాయం చేయండి. ప్రార్థన చేసుకుందాం. వాళ్ళ దగ్గర ప్రార్థిద్దాం. దావిది గారు ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారికి శ్రేష్టమైన నామమును బట్టి వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ప్రభు దినాన్ని బట్టి వందనాలు. దేవా, యోబు యుక్తమైన మాటలు పలికినట్లుగా మేము కూడా పలకాలని. యోబు నా విమోచకుడు సజీవుడు అన్నాడు. అవును ప్రభా, మా విమోచకుడు మీరు సజీవుడు, బలవంతుడైన దేవుడివి, సహాయం చేసేవాడు, మాకు ఉపదేశం చేసి మేము ఏ త్రోవలలో నడిపించేవాడు, మేము మల్లుకున్నప్పుడు తిరిగి మా యొద్దకు వచ్చే విమోచకుడు. అంత గొప్ప దేవుడు మాతో కూడా ముందుకై వందనాలు. మేము కూడా అనేక సార్లు దేవా ఎరిగి ఉండి మా మనస్సును అణుచుకొనక, మా శరీరాన్ని ఆస్పదం చేసుకుని అనేక సార్లు మీకు దుఃఖపరిచే మాటలు, మిమ్మల్ని బాధపరిచి గాయాలు రేపే మాటలు పలికిన వారమని నేను ఒప్పుకున్నాను ప్రభా. మేము కూడా ఒప్పుకున్నాం, సహాయం చేయండి దేవా. అక్కడ చేరువచ్చిన మనందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. చేవుడు పరిచయం దీవించండి, వాళ్ళలో పాల్పొందునిగా సహాయపడమని ప్రార్థిస్తూ నేను మీకు అప్పగించిన నీ ప్రభువుల పొంది తిని, ప్రభుని యేసు తాను అప్పగింప రాత్రి రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకై నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకునేకాయ దీన్ని చేయడని చెప్పాను. మా ప్రేమగల మా ప్రియమైన తండ్రి, మీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి నామమును బట్టి వందనాలు. ప్రియమైన ప్రభువా, మీరు అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకున్నారు, కృతజ్ఞతలు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకు విలువబడిన ఆ శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పారు. మీ శరీరం సాదృశ్యమైన రొట్టెను మీరు ఆశీర్వదించి దీవించండి. పరిశుద్ధ